ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. త్వరలోనే కేసీఆర్ బయటకొస్తారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున అజయ్ ప్రచారం చేశారు. కనీసం రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని విమర్శించారు. అధికారం ఏ పార్టీ శాశ్వతం కాదని, బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకగ్రీవాలు చేస్తోందని అజయ్ కుమార్ ఆరోపించారు. యూరియా కోసం ఇన్ని బూతులు తిన్నా ప్రభుత్వం అయితే ఏది లేదండి. అసలు యూరియా కట్టలు కూడా ఇవ్వలేక ఈ రాష్ట్రంలో మన పంట నాశనం అయిపోయి రైతాంగం ఎంత ఇబ్బందులు పడ్డారని చెప్పి మీ అందరికి తెలుసు. కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు. సరే చెప్పండి, చెప్పారు కానీ అన్ని రోజులు ఒక తీరుగు ఉండవు. మళ్ళా కేసీఆర్ వెళ్తాడు, బయటకు వెళ్తాడు. డెఫినెట్ గా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. అదే శ్రీరామ రక్ష, తెలంగాణకు అదే శ్రీరామ రక్ష. సరే మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి. గులాబీ దండు ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటది. ఉత్తరయ్య గారు వెనకాల ఉన్నది, అట్లనే మండలం వెనకాల ఉన్నది. ఖమ్మం జిల్లా పార్టీ వెనకాల కూడా మేము ఉన్నాం. తప్పకుండా రఘునాథపాలెం మండలంలో కూడా అత్యధిక గ్రామ పంచాయతీలను గెలుచుకోవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి ధైర్యం ఉండాలి. పోటీనే చేయించకుండా బెదిరించి ఎలక్షన్ జరగకుండా నేను ఎలక్షన్ ఆపుతాను లేకపోతే బలవంత ఏకగ్రీవాలు చేస్తామనంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎట్లయితుందని చెప్పి నేను ఈ సందర్భంలో అడుగుతున్నాను. మీకన్నా చాలా బలంగా ఉన్నాం ఆ రోజు. కానీ ఎన్నికలు మేము ఎక్కడ కూడా బలప్రయోగం చేసి లేకపోతే వన్వీని బెదిరించి నువ్వు ఆదాలు తగ్గాలి అనలే. 17 గ్రామ పంచాయతీలు రఘునాథపాలెం మండలాన్ని 37 గ్రామ పంచాయతీలు చేసి, ప్రతి తాండానికి గ్రామ పంచాయతీ చేసి, నేను గ్రామ పంచాయతీలు చేసినా మీరు యునానిమస్ చేసుకోండి అని చెప్పానంటే 12 గ్రామ పంచాయతీలను యునానిమస్ చేసుకున్నాను. అసలు కోయిచులు కూడా ఉంది. అది ఆ రకమైన స్ఫూర్తి ప్రదర్శించడం తప్పితే ఈ అడ్డదారులు అయితే తొక్కలేదు. అదే మనకి రాజకీయాల్లో అధికారం వస్తుంటది, పోతుంటది. పార్టీ ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉండవు. ఒక్కోసారి 5 ఏళ్ళు ఉంటుంది, ఒక్కోసారి 10 ఏళ్ళు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉంది, లేకపోతే తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకని అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అధికారం అది కూడా శాశ్వతం కాదు. అన్ని కూడా టెంపరీని, ఇటు అటు మారుతుంది, అటు ఇటు మారుతుంది. కానీ ప్రజల గుండెల్లో మనం సంపాదించుకున్న స్థానం ఏంటనేది మాత్రమే శాశ్వతం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.